అలానే మరొక విషయం ఏందంటే, మేము లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఏదైతే క్యాబ్ బుక్ చేసుకున్నామో, సో, అతని పేరొచ్చేసి పఠాన్. అతని యొక్క మొబైల్ నంబర్ కూడా నేను కింద ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పుడైనా సరే, ఆఫ్టర్ తర్వాత అమర్నాథ్ యాత్ర అయినా సరే, ఆ సరౌండింగ్ తిరగడానికి అతని దగ్గర కొన్ని మంచి మంచి ప్యాకేజ్ ఉన్నాయి. సో, మనము బయట ప్రైవేట్ రూట్ వెళ్తే చాలా రేట్స్ ఎక్కువ పడతాయి. ఇతని రూట్‌లో అయితే ఫర్ డేకి ₹3,500 ఏమో ఉంది. పాల్గామ్ అయినా గానీ, సోన్‌మార్గ్ అయినా గానీ, గుల్మార్గ్ అయినా గానీ, కొన్ని లొకేషన్స్ ఉన్నాయి చూపెట్టడానికి. సో, అవన్నీ ఇతను క్యాబ్‌లో తింపడం జరుగుతుంది. సేఫ్‌గానే ఉన్నారు. అంటే అతను సేఫ్‌గానే ఎళ్లి సేఫ్‌గానే తీసుకొస్తాడు. మేము వెళ్ళినప్పుడైతే బాల్టాల్ ఆఫ్టర్ దర్శనం తర్వాత బాల్టాల్ నుంచి మేము శ్రీనగర్ వచ్చాము. శ్రీనగర్ నుంచి అలానే ఆహ్, జమ్మూ కాట్రా కూడా అతనే తీసుకొనొచ్చాడు. సో, ఈ రెండిటికి మనకు కరెక్ట్ కంఫర్టబుల్ బయటతోని కంపారిజన్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్‌లోనే మాకు తీసుకొనొచ్చాడు. సో, అదైతే 3500 తీసుకున్నాడు. అది 90 కిలోమీటర్స్ ఏమో ఉంది. మధ్యలో కొన్ని కొన్ని లొకేషన్స్ కూడా మాకు కవర్ చేయడం జరిగింది. అలానే మనకు శ్రీనగర్ నుంచి మనకు జమ్మూ కాట్రా వరకు 260, 270 కిలోమీటర్స్ ఉంటది. సో, ఈ దారి మధ్యలో కూడా మనకు 8-9 అవర్స్ జర్నీ పడతది మనకు. సో, ఆల్మోస్ట్ మంచి మంచి కవర్ చేసుకొని మనకు ఫైనల్‌గా సేఫ్‌గానే దించిండు. సో, మధ్యలో కూడా లంగర్స్ ఉంటాయి మేము వెళ్ళేటప్పుడు. మీకు లంగర్స్ ఏమన్నా డౌట్ అక్కడ వరకు ఫుడ్ విషయం అయితే ఏం డౌట్ ఉండది. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఆఫ్టర్ తర్వాతనే మీకు స్టార్ట్ అయితది. సో, వైష్ణోదేవి ధామ్‌కెళ్ళినప్పుడు కూడా మీకు అక్కడ కూడా ఫుడ్ కూడా నేను అవి కూడా క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలానే మనకి క్యాబ్ సంబంధించిందైతే ఇతను సేఫ్ అని నేను అనుకుంటున్నాను. అతని యొక్క డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను నేను. అతని ఏముంటది కారణం అంటే ఆయన యొక్క పర్సనల్ నంబర్ కూడా మీరు బిఫోర్ ఒక 3-4 డేస్ నేను కూడా మాట్లాడినప్పుడు ఈ అమర్నాథ్ యాత్ర 2026 స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఆయన ఫోన్ చేసి కూడా మాట్లాడారు. సో, మీరు ఒక 3-4 డేస్ ముందు నాకు ఫోన్ చేసినా గానీ ఆయన అలర్ట్ అయితాడు. ఆయన కాకుండా ఆయన సర్కిల్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో సో, ఇస్తారు. పర్టిక్యులర్ నేను ఇస్తే దీని ఉద్దేశ్యం ఏందంటే సో, మీరెవరైనా ఫ్యామిలీస్ గాని ఎవరైనా ఎళ్ళినప్పుడు ఆ డీటెయిల్స్ కూడా షేర్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముందుగానే బుక్ చేసుకుంటే మీకు సేఫ్ ఉంటది. టైం అనేది సేవ్ అయితదన్నట్టని. తొందరగా అవన్నీ కవర్ చేసుకుంటారన్నట్టు ఉద్దేశ్యము. అలానే మీరు ఎప్పుడైతే అమర్నాథ్ యాత్ర ఎళ్తున్నారో, అమర్నాథ్ యాత్ర గాకుండా శ్రీ మాతా వైష్ణోదేవి యాత్రను కూడా మీరు పర్టిక్యులర్‌గా కంప్లీట్ చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను. దాని యొక్క డీటెయిల్స్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అది ఎలా ఎళ్ళాలి? ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఎక్కడ ఉండాలి? సో, తక్కువ బడ్జెట్‌ల మనం ఎట్లా కంప్లీట్ చేస్తాం యాత్ర అది కూడా పర్టిక్యులర్‌గా నేను ఎళ్ళిన 10 డేస్ సీరీస్‌లో అయితే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాం. ఒక్కటి కూడా వెయిట్ చేయకుండా. సో, డాల్ లేక్ అనేది ఉంటది శ్రీనగర్‌లో. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. సో, దాని సరౌండింగ్ ఉన్న అన్ని లొకేషన్స్ కవర్ చేసుకున్నాం. పార్క్స్ గాని, శ్రీనగర్‌లో గాని, యాపిల్ తోటల్స్ గాని, ఇవన్నీ మీరు కూడా ఎళ్లి కవర్ చేస్తారని అనుకుంటాను. ఒక సరస్వతి మాత టెంపుల్ మాత్రమే కొద్దిగా మనకు అలౌడ్ చేయరది. వన్ ఆఫ్ ది శక్తిపీఠాల్లో అది కూడా ఒకటి కాబట్టి అదొక్కటి కవర్ చేయరు. సో, అక్కడికెళ్ళడానికి పర్మిషన్స్ ఉన్నాయనుకుంటా ఇప్పుడు కూడా. ఎందుకంటే అమర్నాథ్ సైడ్సే ఉంటారు అంతా మిలిటరీ వాళ్ళు. సో, అదొకటి. అలానే క్యాబ్స్ కూడా జాగ్రత్త మీరు ఎవరైతే పర్సన్స్ ఉంటారో కంపల్సరీ మీ డీటెయిల్స్ కూడా మీ ఫర్దర్ వాళ్ళకు ఇంటికి గాని ఫార్వర్డ్ చేయండి కార్ ఎక్కినా గాని. అది ఎందుకంటే కొద్దిగా అన్‌సేఫీ ప్లేస్ కాబట్టి. ఇంకా మెయిన్ విషయం ఏందంటే శ్రీనగర్‌లో ఉన్న పాపులేషన్స్‌లో మినిమమ్ ఒక 60 మేబీ 50-50 అనుకోనండి. ఇక మనకు కూడా తెలీదు. కొంతమందిని నేను కలిసాను కాబట్టి. కొంతమంది అటు సపోర్ట్ చేస్తారు. కొంతమంది మన సైడ్ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నేను కార్ అయితే ఎక్కిందో క్యాబ్ తీసుకున్నామో మోస్ట్ ఇండియాకు ఎక్కువ ఫేవర్. ఆయనతోని మేము జర్నీ చేసినప్పుడు కూడా చాలానే చెప్పాడు. డెవలప్‌మెంట్స్ గాని, రోడ్స్ గాని మస్తు డెవలప్ అయినాయి. విజువల్స్ అయితే ఎక్దమ్ ఉంటాయి. ఆయన కూడా చెప్పిండు. వన్స్ గవర్నమెంట్ చేంజ్ అయినప్పటి నుంచి ఆర్టికల్ 370 మిస్ అయినప్పటి నుంచి అంటే క్లోజ్ అయినప్పటి నుంచి కూడా మాకు చాలా అవకాశాలు వస్తున్నాయి. మీలాంటి టూరిస్ట్ వస్తేనే మాకు కూడా నమ్మకం అనేది కుదురుతది. ఇప్పుడు మీరు అంటే ఇన్ని రోజులు అంటే 3 డేస్ అట్లా మేము జర్నీ చేసినాం అతనితోని. సో, అతను కూడా మాతోని ఎలాంటి మిస్‌బిహేవియర్ కూడా లేదు. అంటే ఆయన మతం ఆయనది, మన మతం మనది. సో, మనకు అలాంటిది ఏం లేదు. సో, సేఫ్‌గా తీసుకొచ్చినాం. మీరెవరైనా క్యాబ్స్ గాని అలాంటియి ఎళ్తే కంపల్సరీ ఇంటికి నంబర్స్ ఏమైనా ఫార్వర్డ్ చేస్తారు. అలానే ఇంకోటేందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి క్యాబ్ వోళ్ళతోని కూడా. సో, ఎక్కడైనా మోసపోవచ్చు. ఎందుకంటే మనం చాలా లాంగ్ ఎళ్తున్నాం కాబట్టి మీ దగ్గర డబ్బులు గాని అలాంటియి గాని కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి. మోసపోయేటివి ఉంటాయి. ముందు ఒక రేట్ చెప్తారు. తర్వాత ఇంకొక రేట్ మన దగ్గర నుంచి తీసుకుంటారు. సో, పర్టిక్యులర్‌గా మీరు ఏదైతే క్యాబ్ మాట్లాడతారో ముందుగానే మీరు డిసైడ్ అయిన తర్వాతనే మీరు జర్నీ స్టార్ట్ కావండి. తర్వాత పోయిన తర్వాత చూసుకున్నా అంటే కాదు. మీరు ఒక డే మాట్లాడుతున్నారా? అదేంది మాట్లాడుతున్నారు అన్నది కూడా మీరు క్లారిటీగా క్యాబ్ సంబంధించి అంటే ఇక్కడి నుంచి అక్కడికి జర్నీ ఎంత పడుతుంది? మాకు ఎప్పటి లోపల తీసుకుంటే ఒకవేళ టైం ఎక్కువైనా గాని మేము ఇదే అమౌంట్ ఇస్తాము. టైం తక్కువైనా గాని మేము ఇలానే ఇస్తాం అమౌంట్ అనేది మీరు ముందుగానే చెప్పుకుంటే బెటర్. మళ్ళీ కొన్ని లొకేషన్స్ కూడా ఆల్ట్ అయితేనే బెటర్ అని కూడా అతనికి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. కొన్ని ప్లేస్‌లలో ఆయన ఆగుతాడు. కొన్ని అన్‌సేఫ్ ప్లేసెస్ కూడా ఉంటాయి. కొన్ని మీరు ముందుగానే చూసుకోండి. మీరెళ్ళే కార్స్‌కి ముందు చాలా రోడ్ మధ్యలో కూడా మిలిటరీ వాళ్ళుంటారు.
మీరు అక్కడ దిగి అతనితో కూడా మాట మాట్లాడుకొని, సో ఎక్కడుంది ఇది ప్లేస్ కరెక్టేనా? ఇప్పుడు మంచిగా పోతే బెటరా? అన్నట్టు కూడా వాళ్ళకు చాలా ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. దాన్ని బట్టి మీరు ముందుకెళ్తారని నేను కూడా అనుకుంటున్నాను. సో మీరు పర్టిక్యులర్‌గా అయితే మంచి లొకేషన్స్ ఉంటాయి. అవి ముందు కవర్ చేసుకోండి. క్యాబులతోనైతే ఇలా ఉంటది. మీరు ప్యాకేజ్ కన్నా ఇలా వెళ్తే చాలా తక్కువ ఉంటది. జెన్యూన్ పర్సన్స్ కొంతమందుంటారు. వాళ్ళ దాంట్లోనే మీరు ఐడెంటిఫై చేసుకొని మీరెళ్తే బెటర్ అన్నట్టు నా యొక్క ఆలోచన. మేమెళ్ళిన రూట్ అయితే ఇతనైతే మాతోని చాలా సపోర్ట్ చేశాడు. చాలా లొకేషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. బిఫోర్ 370 ఆర్టికల్ రద్దు ముందు ఎలా ఉంటేనో కాశ్మీర్ ఇప్పుడు ఎలా ఉందో కూడా మాకు జర్నీలో కూడా చాలానే డిస్కషన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాం మేము కూడా. అతనితో జర్నీ చేసినప్పుడు కూడా అప్పటికి ఇప్పటికి 1 ఇయర్ అయితుంది. నాతోని కాంటాక్ట్స్ ఉండి మీరేమైనా ఉన్నా చెప్పండి. నేను తీసుకెళ్తాను. సేఫ్‌గా తీసుకెళ్తానని కూడా అతను కూడా చెప్పాడు. సో, అతను బిఫోర్ ఫ్యామిలీ స్ట్రగుల్ ఉండేనంట. ఆఫ్టర్ 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత చాలా డెవలప్‌మెంట్ మాకు కూడా అవకాశాలొస్తున్నాయి. మీలాంటి ట్రావెల్స్ వస్తా ఉంటేనే మాకు కూడా బెటర్ అని కూడా మాకు సజెషన్ చెప్పాడు. సో, మీరు కూడా వెళ్ళినప్పుడు అతని యొక్క లింక్స్, ఫోన్ నంబర్స్ కూడా నేను చూస్తున్నాను. ఎందుకు అంటే అప్పుడెందుకెళ్ళి ఇప్పుడెళ్ళి ఎందుకంటే మేము ఆల్రెడీ అయిపోయిన తర్వాత నేను అప్‌లోడ్ చేశాను కాబట్టి వీడియోస్. సో, ఇప్పుడైతే మీరు పర్టిక్యులర్ వెళ్తురు కాబట్టి చాలా ఉపయోగపడుతుందన్నట్టు ఆయనకు కూడా ఉపాధి అవకాశము సో ఉంటదనమాట. మనకు కూడా తెలుగోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మనకు. సో ఇప్పుడిప్పుడే పండితులు వెళ్తురు అన్నట్టు అంటారు. జమ్మూ కాశ్మీర్ అయితే ఎందుకు వదులుకున్నామో ఇప్పటికి అర్థం కాదు మనకు. సో ఎళ్ళినోడు మాత్రం కంపల్సరీ గుర్తు చేసుకుంటారు. అబ్బా! ఇంత మంచి ప్లేస్‌ని ఎందుకు వదులుకున్నాంరా అన్న ఒక ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి వస్తది. కానీ ఇప్పుడైతే ఇండియాలో ఉంది. చాలా మంది హిందూస్ కూడా వెళ్తురు. సేఫ్ ప్లేసే. మన ఇండియన్ ఆర్మీ ఉన్నంత వరకు, మన గవర్నమెంట్ ఉన్నంత వరకు అలాంటి డౌట్ ఉన్నది. సో అందరు సేఫ్‌గా వెళ్తారు. సేఫ్‌గా వస్తారు. అతని యొక్క డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను. చాలా మంచి లొకేషన్స్ ఉంటాయి. పర్టిక్యులర్‌గా మీరు గూగుల్‌లో టైప్ చేసి లొకేషన్ ఎలా ఉందో అడగండి. మీరు ఏ లొకేషన్‌కి వెళ్ళగానే ఫస్ట్ మిలిటరీ వాళ్ళకి దగ్గరికెళ్ళి ఈ లొకేషన్‌కి వెళ్తున్నాం. ఇయాల ఎట్లుంది ఏందన్నది తెలుసుకొని అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేయండి. ఇదొకటి గుర్తు చెప్తున్నాను. సో వీళ్ళందరూ కూడా చూసుకొని ముందుకెళ్తారని అనుకుంటున్నాను. హర హర మహాదేవ్ శంభో శంకర్. आप श्रीनगर आ जाओ, गुलमर्ग जाओ, पहलगाम जाओ, तो हमारी गाड़ी है, मैं पिकअप करता हूँ, मैं पूरा कश्मीर घुमाता हूँ। मेरा नंबर है 7006583789। ఒక 2 రోజుల ముందు ఫోన్ చేస్తే ఈయన కంపల్సరీ రిసీవ్ చేసుకుంటాడు. మన పీపుల్స్ ఎవరైతే ఉంటారో తెలుగు అయినా, తెలుగు ఆంధ్ర పీపుల్స్ అయినా సరే తెలుగు దగ్గర ఉండి అన్ని చూపిస్తారు. మాకు కూడా చాలా బాగా సంతోషము. మొత్తం టోటల్ గా మనం ఈ అమర్నాథ్ యాత్ర మొత్తం తీసుకోవడానికి బాల్టా నుంచి ఇక్కడ రాని చాలా సపోర్ట్ చేసిండు. కొన్ని దగ్గర చెక్ పోస్టులు ఉన్నా గానీ కొన్ని దగ్గర మాట్లాడి సో మన పీపుల్స్ అన్నట్టు మాట్లాడి అక్కడ నుంచి ముందుకు రావడం జరిగింది. సేఫ్ గా తీసుకొని వచ్చాడు. ఇదైతే మెయిన్ థింగ్. మనకు కావాల్సిన సేఫ్ జర్నీ కాబట్టి సో ఈయన మనకు కంపల్సరీ చూపిస్తారు. సో మీరు అందరూ వస్తే ఈయన లింక్ ఆఫ్ నంబర్ ఇస్తాను. ఈయన కాంటాక్ట్ అయితే మన నుంచి ఎంత కొంత తక్కువనన్నా ఉంటది. సో మీరు ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ.